వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామంలో ఆగస్టు పింఛన్లు అందజేత. లబ్ధిదారులకు పింఛన్ అందిస్తున్న గ్రామ సచివాలయ సిబ్బంది. నిజామాబాద్ జిల్లా బింగల్ పట్టణంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం. బీరువా పగలగొట్టి బంగారం వెండి ఆభరణాలు అపహరణ. తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ పదవి స్వీకారం. ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే. నిజామాబాద్ జిల్లా బింగల్ పట్టణంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. బింగల్ బైపాస్ రోడ్లో ఉన్న కేటు శ్రీని ఇంట్లో అర్ధరాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో కుటుంబానికి గొల్లం పెట్టి పక్కనే ఉన్న రూమ్ తాళాలు తెరిచి ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగలగొట్టి అందులో నుండి 3.5 తులాల బంగారం నగలు, 45 తులాల వెండి ఆభరణాలు తీసుకెళ్లారు. తెల్లారి నిద్రలేసి డోర్ తీసి బయటకు రావడానికి ప్రయత్నిస్తే డోర్ బయట నుండి గొల్లం ఉండటంతో పక్కవారికి ఫోన్ చేసి చూసేసరికి ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఆగస్టు పింఛన్లు కార్యక్రమం ప్రారంభించారు. విఆర్ఓ కేశవ లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. పేరేంటి? నాగేశ్వరరావు. రాయి నాగేశ్వరరావు. రాయి నాగేశ్వరరావు. రాబెట్. ఏళ్ళు మార్చరా? అవట్లేదు. చేసేది
డబ్బులు తీసుకో. అటు చూడండి. అటు చూడు, అటు చూడు, అటు అలా చూడు. 4,000 అమ్మా లెక్క. ఓకే ఫోన్ చేస్తున్నారు ఫోటో చూసి మా మహిళా శాసనసభ్యులపైన అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవమానం కేవలం సబితక్కకు సునీతక్కకు జరిగింది కాదని, తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానమని అన్నారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయం అని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ మహిళా నాయకురాలను అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి. సీనియర్ మహిళా నాయకురాలను అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి. సీనియర్ మహిళా నాయకురాలను అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి. नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा. సీనియర్ మహిళా శాసనసభ్యులను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే మహిళా సంఘాలను అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి. సీనియర్ మహిళా నాయకురాలను అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి. సీనియర్ మహిళా నాయకురాలను అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి. సీనియర్ మహిళా నాయకురాలను అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి. नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा. సీనియర్ మహిళా శాసనసభ్యులను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే శరీరంపై తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా దామరచెల్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికంగా పాత ఇనుము వ్యాపారం నిర్వహించే కంచరకుంట్ల రమణారెడ్డి సుమలత దంపతులకు వివాహం జరిగి 18 సంవత్సరాలు అవుతోంది. వీరికి 2 కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, తరచూ గొడవలు జరిగేవని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో రమణారెడ్డి అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందాడు. బరువైన వస్తువులతో తలపై కొట్టినట్టు గాయాలు ఉండటం, ముఖంపై రక్తపు చారికలు ఉండటం అనేక అనుమానాలకు తావితీస్తుంది. భార్య కొట్టి చంపి ఆపై ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. రమణారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. తల్లి మాత్రం కొట్టే అంత స్తోమత లేదు, అంత తెలియలేదు సార్ ఆమె దగ్గర. ఎందుకంటే మేము కొన్నాళ్ళు కాపులు చేసి చూసిన వ్యవసాయగతి అంత చేయలేదు. కాకపోతే అసలు పోయి మాట అన్నదన్నా ఒప్పుకోవడం కానీ ఆమె కొట్టే స్తోమత అయితే ఆమె దగ్గర లేదు. ఆమెకు అటువంటిది అయితే లేదు. ఆమె పానం కూడా ఇక్కడ పానం ఆమె చేయలేదు, అటువంటిది చేయలేదు. అది ఎట్లా జరిగిందో అది భగవంతుడు మా కొడుకుని తీసుకుపోయాడు కానీ అంతవరకే. కానీ ఇక నేనైతే మరి చూడడం దానికి ఏం చెప్పగలుగుతాం. తల్లి కొట్టిందంటే మాత్రం నమ్మను. మీకు అనుమానం ఏముంది? ఈ అనుమానం అసలు మనం ఇప్పుడు వచ్చినాం సార్. మేము మాకు 8 తర్వాత ఎక్కడైంది అది కూడా ఎవరు చెప్పలేదు. వాళ్ళ తరఫున చెప్పలేదు, వీళ్ళు ఎవరు చెప్పలేదు. ఆఖరికి మా అన్నగారి కొడుకు హైదరాబాద్లో ఉంటే ఆయనకు ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పారట. ఎవరు చెప్పారో మరిగా ఆయన నాకు చెప్పిన 8 తర్వాత 8 ఏమైనా సార్ మనం అంతా ఎక్కువ పోతలేము. మా అప్పులు గిప్పులు అనే సమస్యలు లేదు సార్. ఆయన లేదు, ఆయన దగ్గరనే 2 పైసలు ఉన్నాయి కానీ అప్పులు లేడు. ల్యాండ్ అమ్ముతుంటేనే అడ్డుపడదని చెప్పి దాని గురించి ల్యాండ్ ఎప్పుడు అమ్మిరు సార్? ప్లాటు ల్యాండ్ అమ్మటానికి వేరే వాళ్ళు వచ్చింది. మరి ఇంకో ప్లాట్ కొనడా అది నాకు తెలియదు. ఇంకో ప్లాట్ ఇచ్చేసిన ఒక ప్లాట్ మాత్రం పాతిన కొట్టు సార్. ఎక్కడ? దామరచెల్ల మన బస్ స్టాప్ దగ్గర ఇప్పుడు రైట్ సైడ్ మనం పోతుంటే. కానీ అది తల్లిని చేయలేదు. ఎందుకంటే మాకు తెలుసు కదా సార్, నేను కొన్నాళ్ళు ఉన్నోళ్ళు చేసిన వాళ్ళు. అది మాత్రం అబద్ధం. నిజామాబాద్ టు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తుండగా మెండోరా మండలం పోచంపాట్ జాతీయ రహదారిలో ఒక్కసారిగా డివైడర్ ఎక్కింది. దీంతో బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు అంటున్నారు.
అది ఖరాబ్ అయిపోయింది మరి ఇప్పుడే పోయింది अपनी गाड़ी होना पड़ता తెలంగాణ గవర్నర్గా గౌరవ జిష్ణుదేవ్ వర్మ పదవి స్వీకారం చేశారు. తెలంగాణ గవర్నర్ గౌరవ జిష్ణుదేవ్ వర్మ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పదవి స్వీకార ప్రమాణం చేయించారు. రాజ్భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామంలో ఆగస్టు పింఛన్లు అందచేత లబ్ధిదారులకు పింఛన్ అందిస్తున్న గ్రామ సచివాలయ సిబ్బంది. నిజామాబాద్ జిల్లా బింగల్ పట్టణంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం, బీరువా పగలగొట్టి బంగారం వెండి ఆభరణాలు అపహరణ. తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ పదవి స్వీకారం, ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.